Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అందుతుంది. పొలిటికల్ సైన్స్ సివిక్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి లాంగ్స్ అండ్ షార్ట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ స్కోప్. సో పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి, దాని స్కోప్. సో లైక్ స్టడీ ఆఫ్ మ్యాన్ రిలేషన్ టు సొసైటీ, స్టేట్ అండ్ గవర్నమెంట్. అండ్ అలాగే స్టడీ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ స్టడీ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ అనాలిసిస్ అండ్ స్టడీ ఆఫ్ పబ్లిక్ పాలసీస్. ఇలాగా పొలిటికల్ సైన్స్ యొక్క స్కోప్ అన్నీ రాసుకోవచ్చు, ఈజీగా ఉండేవన్నీ కూడా. అండ్ స్టడీ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో అన్నీ మెన్షన్ చేసుకుని ఒక్కొక్క దానికి సంబంధించి 2 to 3 పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ డిఫైన్ లా, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వేరియస్ సోర్సెస్. లా అంటే ఏంటి అండ్ దాని యొక్క వేరియస్ సోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ స్టేట్, ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ లా డిఫైన్ చేసేటప్పుడు అండ్ పొలిటికల్ సైన్స్ డిఫైన్ చేసేటప్పుడు అండ్ స్టేట్ని డిఫైన్ చేసేటప్పుడు చాలా పర్టిక్యులర్గా పర్ఫెక్ట్ డెఫినేషన్స్ రాయండి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కింద పాయింట్స్ అంటే సపోజ్ ఇక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అండ్ ఇక్కడ సోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అండ్ ఇక్కడ స్కోప్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా జనరల్గా రాస్తారు. అలా రాస్తే మీకు అక్కడే ఓకే అసలు చదవలేదు అని ఫీలింగ్తో ఉంటారు. కాబట్టి ఈ డెఫినేషన్స్ పర్టికులర్గా మాత్రం ఎగ్జాక్ట్గా రాయడానికి ట్రై చేయండి. అది ఎంత 3 lines ఉంటుంది, దాన్ని ఎక్యురేట్ అర్థం చేసుకుని మీరు ఎగ్జాక్ట్గా రాయడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ చూస్తే డిఫైన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. సో ఎప్పుడు ఇలా డెమోక్రసీ గురించి అడిగినా లేదా వేరే దానికోసం అడిగినా పర్టికులర్ అలాంటివి. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ డెమోక్రసీ గురించి డెఫినేషన్ రాసిన తర్వాతనే కండిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇక్కడ స్టేట్ కోసం అడిగాడు కదా, సో స్టేట్ డిఫైన్ స్టేట్ అనకపోయినా మీరు స్టేట్ని డిఫైన్ చేసిన తర్వాత ఎసెన్షియల్ ఎలిమెంట్స్ రాయాలి. అలాగే ఇక్కడ డెమోక్రసీని డిఫైన్ చేసిన తర్వాతనే ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ గురించి రాయాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. సో ఎగ్జిక్యూటివ్ గురించి రాసిన తర్వాతే ఆ తర్వాత దాని పవర్స్ అండ్ ఫంక్షన్స్ రాయాలి. ఒక స్టేట్లో ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది. కాబట్టి సో స్టేట్ డిఫైన్ చేసేటప్పుడు కూడా ఈ టర్మినాలజీ మీకు వస్తుంది. సో అలాగే నెక్స్ట్ చూసుకోండి లెజిస్లేచర్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. స్టేట్కి గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి. సో స్టేట్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, కానీ గవర్నమెంట్ మారుతూ ఉంటుంది. ఏ పార్టీ ఎలక్షన్స్లో మెజారిటీ సాధించుకుంటుందో ఆ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. స్టేట్ అలా కాదు. సో ఎప్పటికీ అలానే ఉంటుంది. ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ తర్వాత ఇలా ఎటువంటి చేంజ్ ఉండదు. స్టేట్ ఎప్పుడు స్టేట్, గవర్నమెంట్ అలా కాదు. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళకు వచ్చిన ఎమ్మెల్యే లేదా ఎంపీ సంబంధించి వాటికి వచ్చిన వాళ్ళకి ఏ పార్టీ అయితే మెజార్టీ సాధిస్తుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, స్టేట్ అండ్ గవర్నమెంట్ అండ్ స్టేట్ అండ్ సొసైటీ. నెక్స్ట్ వాట్ ఈజ్ సోవరెనిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. సోవరెనిటీ అంటే ఏంటి అండ్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నేషన్ అండ్ నేషనాలిటీ. సో నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ నేషన్ అండ్ స్టేట్. సో నెక్స్ట్ చూసుకుంటే డిఫైన్ లా, మెన్షన్ ద ఫీచర్స్ ఆఫ్ లా. సో ఇక్కడ ఖచ్చితంగా లాని డిఫైన్ చేసిన తర్వాతనే దాని ఫీచర్స్ మీరు చదువుకొని రాయాలి.
సో ఆల్రెడీ పైన లాక్ సంబంధించిన డెఫినేషన్స్ పైన కూడా అడిగాడు కదా, సో ఆ లాకి ఈ లా డెఫినేషన్స్ ఒక్కసారి చదువుకుంటే మీరు అదే లాని ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇక్కడ సోర్స్ అడిగారు, ఇక్కడ వచ్చి ఫీచర్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ అలాగే డిఫరెన్స్ ఉన్నాయి కదా, స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ అండ్ సొసైటీ అండ్ నేషనాలిటీ, నేషన్ అండ్ స్టేట్, వీటన్నిటికి సంబంధించి ఒక 7 పాయింట్స్ మినిమంగా అయితే ఖచ్చితంగా చదవండి. చిన్నగానే ఉంటాయి, 7 to 8 పాయింట్స్ మినిమంగా కవర్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, డిస్కస్ ఎనీ 4 kinds ఆఫ్ లాస్. సో లాకి సంబంధించి కైండ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డిఫైన్ లిబర్టీ అండ్ డిస్క్రైబ్ ఎనీ 3 types ఆఫ్ లిబర్టీ. సో లిబర్టీ అంటే ఏంటి అండ్ లిబర్టీలో టైప్స్. నెక్స్ట్, characteristics of liberty. What are the characteristics of liberty? Next, describe any 3 types of justice. సో ఇక్కడ కూడా జస్టిస్ యొక్క డెఫినేషన్ రాసిన తర్వాతనే జస్టిస్ యొక్క టైప్స్ని రాయండి. సో ఖచ్చితంగా అప్పుడు మీకు మార్క్స్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 kinds ఆఫ్ ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ యొక్క కైండ్స్ రాయండి. అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద యూనిటరీ అండ్ ఫెడరల్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. యూనిటరీ గవర్నమెంట్కి ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్సెస్ రాయండి. నెక్స్ట్, జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? హౌ సిటిజన్షిప్ ఇస్ లాస్ట్. సో సిటిజన్షిప్ ఎలా లాస్ అవుతుంది, ఏం చేస్తే ఒక సిటిజన్షిప్ లాస్ అవుతుందో డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్, వాట్ ఈస్ డైరెక్ట్ డెమోక్రసీ అండ్ మెన్షన్ డివైజెస్. సో డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి అండ్ దాని యొక్క డివైజెస్ని మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్కి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఉన్న డిఫరెన్సెస్ రాయండి. నెక్స్ట్, హౌ పొలిటికల్ సైన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎకనామిక్స్. పొలిటికల్ సైన్స్ అనేది ఎకనామిక్స్కి డిఫరెన్సెస్ ఎలా కరెక్ట్గా వాటి యొక్క డిఫరెన్సెస్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్. సో సెక్యులర్ స్టేట్ అంటే ఏంటి? డీలింకింగ్ ఆఫ్ ఎ స్టేట్ విత్ ఏ రిలీజియస్ మ్యాటర్. సో రిలీజియస్ మ్యాటర్ సంబంధించి స్టేట్ ఇన్వాల్వ్ అవ్వకపోవడాన్ని ఏమంటాం? సెక్యులర్ స్టేట్. సో ఆ సెక్యులర్ స్టేట్ యొక్క ఫీచర్స్ రాయండి. సో ఏ రిలీజియన్ని సపోర్ట్ చేయదు, ఏ రిలీజియన్ని అపోజ్ చేయదు. సో ఆ పాలసీస్ అన్ని కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ రోల్గా మూవ్ అవుతుందో అదంతా కూడా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. అదే ప్రెసిడెంట్ రోల్తో మెయిన్గా ఉంటుంది ప్రెసిడెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో అమెరికా వచ్చేసి ప్రెసిడెంట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, అదే ఇండియా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ చేతిలో పవర్ ఉంటుంది. ప్రెసిడెంట్ జస్ట్ నేమ్స్ అథారిటీ అది. కాకపోతే హెడ్ ఆఫ్ ది నేషన్ ఆయనే ఉంటారు, కానీ ఆయనలో పవర్స్ మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో మొత్తం పవర్స్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. సో టోటల్గా ఇవి పొలిటికల్ సైన్స్, సివిక్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వీటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.